ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి మన దేవుని పేరట ఈ రోజున విశ్రాంతి కాలపు వాక్య ధ్యానమున అందులో ఈరోజు మట్లాదివారం పరిశుద్ధుడైనటువంటి దేవుడు బతకలేనటువంటి వాళ్ళని బతికించడంతో పాటుగా ఆయన పేరట బతికేటువంటి వాళ్ళకి, వృద్ధి చెందేటువంటి వాళ్ళకి ఎవ్వరూ కూడా ఏ రకంగా కూడా చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని జరిగించినటువంటి క్రమంలో ఈ రోజుకి ఒక ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఆ ప్రాముఖ్యత గురించి మనం ధ్యానించుకుందాం. ఇకపోతే ఈరోజు వాక్య ధ్యానంలోకి దేవుని పేరట అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఇంకొక 4-5 రోజుల్లో యేసు ప్రభుకి శిలువ మరణం ఉంటుంది అనే టైంలో యేసు ప్రభు ఆ యెరూషలేము పట్టణానికి పోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ శిష్యులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ దేవుని ప్రజలందరూ కూడా కొంచెం కలవరానికి గురవుతారు. ఏమైనా గురవుతారంటే, ఇప్పటికే మోషే ధర్మశాస్త్రం ఉంది, అలాగనే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు కాదని ఏదో ఒక కొత్త మాటలు, ఒక కొత్త పద్ధతి అనేది వీళ్ళు మాకు చెప్తా ఉన్నారు, చేస్తూ ఉన్నారని ఆ రోజు కొంతమందికి కలవరం అనేది కలుగుతుంది. దేవుని ప్రజలకే కలవరపడతారు. దేవుడేమో ఈ ఇశ్రాయేలీల ప్రజలకి మోషే ద్వారా చెప్తాడు, నేను తప్పించి వేరే ఎవరిని కూడా నీ వాకిలి దగ్గర కూడా రానియొద్దు. దేవుడు అని ఎవరన్నా వస్తే, లేదా మిమ్మల్ని తోవ తప్పించడానికి ఎవరన్నా సరే తిరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళని మీ గుమ్మాల దగ్గర కూడా రానియొద్దని దేవుడు చెప్తాడు. అదే పట్టణంలో ఆ ప్రజల మధ్యలోనే దావీదు కుమారుడికి జయము, ఈ దేవుని పేరట వచ్చేటువంటి మనుషునికి జయం అని చెప్పనని అందరు పాటలు పాడుకుంటా ఈ దేవుని నామాన్ని కనపరుస్తూ ఉంటే, ఆడున్నటువంటి బాగా ధర్మశాస్త్రం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, అందులో పండితులుగా ఉన్నటువంటి వాళ్ళకి భయం పడుతుంది. దేవుడు మనకు చెప్పింది ఒక్కళ్ళనే, కానీ ఇప్పుడు చూడబోతే ఇంకొకళ్ళు ఎదురవుతా ఉన్నారు, ఇంకొకళ్ళు ఉంటా ఉన్నారు అని చెప్పనని వీళ్ళు అంటా ఉన్నారు, ఇదేంది అని చెప్పనని అనుకుంటారు. అక్కడ ఉన్నటువంటి లేఖనం ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నది. నేను చదువుతా. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారిని, వెనుక వచ్చుచుండిన వారిని, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడాను. వాళ్ళకి అర్థం కావట్లా, ఈ యేసు ప్రభు, ఈ దావీదు కుమారుడికి జయము, ఈ దేవుని పేరట వచ్చేటువంటి మనుషునికి జయము, దేవుడు ఉన్నదే ఒక్కడు దేవుడు. ఆ దేవుడు కూడా నేను తప్పించి వేరే ఇంకెవరిని కూడా మీ కుటుంబాల్లో కానీ, మీ జీవితాల్లో కానీ, మీ ఊరిలో కానీ కూడా, మీ ఊరిలో కూడా రానియొద్దని దేవుడు చెప్తాడు. మరి ఈయన ఎవరు అని చెప్పానని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కలవరపడతా ఉంటారు. ఇప్పుడు ఈరోజు వాక్య ధ్యానము దావీదు కుమారునికి జయము అని చెప్పాను అనేటువంటి ఒక లేఖనం ఉన్నది. ఈ లేఖనం గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ దావీదు కుమారుని మనం అనుసరిస్తా ఉన్నాం. అనుసరించేటప్పుడు మనము బాగుపడటమే కాదు, అసలు దేవుని మరణానికి ఒక అర్థం అనేది ఏదైతే ఉన్నదో ఆ అర్థాన్ని మన జీవితాల్లో మనం నిలుపుకోవాలి. అసలైనటువంటి దేవుని మనుష్యుడు, దేవుని వృద్ధిలోకి వచ్చినటువంటి కుటుంబము, దేవుని జనాంగము అనేటువంటి పేరు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో నిలబడి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ దావీదు కుమారునికి జయము, ఈ క్రీస్తు శ్రమ పడక ముందు చేసేటువంటి ఈ మటలాదివారానికి ఒక అర్థం అనేది ఉంటుంది.
ఒక అర్థం అనేది ఉంటుంది. లేఖనంలో కూడా అదే చెప్పబడతా ఉన్నది. దేవుని పేరట వచ్చేటువంటి దేవుని కుమారునికి జయము అని చెప్పానని, ఆయన యొక్క పేరు ప్రజల మధ్యలో స్థుతించబడాలని చెప్పానని రాయబడి ఉన్నది లేఖనం. స్థుతించబడాలి, బాగానే ఉంది. ఈ స్థుతించబడేటువంటి క్రమంలో ఎప్పుడు కూడా మనము బాగుపడాలా, మన జీవితాలు హెచ్చించబడాలా, మనం దేవుని పేరట ఒక స్థితిలో నిలబడాలా, ఇది లేని స్థితిలో నుంచి ఒక ఉన్నతమైన స్థితిలోనికి పోవాలని చెప్పనని ఇప్పుడు చాలా మంది వారికి ఉన్నటువంటి సమస్యలు పోగొట్టుకోవడానికి వస్తా ఉన్నారు. ఇది నాణ్యానికి ఒకవైపు. ఇంకొక వైపు ఏంటంటే లేఖనంలో ఉన్నది, బైబిల్ అంతట్లో కూడా, కొత్త నిబంధన గ్రంథంలో అంతటా కూడా నాణ్యానికి ఇంకొక వైపు ఏంటంటే దేవుని రాజ్యంలో మన పేర్లు నిలబడి ఉండాలా. అది కూడా ఈ క్రీస్తు ద్వారా, ఈ దావీదు కుమారుని ద్వారా ఎందరైతే ఆ జీవ గ్రంథంలో పేర్లు రాయబడి దేవుని రాజ్యంలోనికి అడుగు పెడతారో వాళ్ళందరూ కూడా దేవుని చిత్తాన్ని పూర్తిగా వాళ్ళ జీవితాల్లో నిలుపుకున్నటువంటి వాళ్ళు అవుతారు. బతకటం అంటే, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిలబడి అంతో ఎంతో జీవించడం అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా సాధ్యమవుతుంది. కావాలంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళే కాకుండా నమ్ముకోనటువంటి వాళ్ళు కూడా బతుకుతూనే ఉన్నారు. వాళ్ళకి మనకి పెద్ద తేడా లేదు, బతుకుతూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి మనకి ఉన్నటువంటి అసలైనటువంటి తేడా ఏంటంటే దేవుని రాజ్యంలో మన పేర్లు మనము రాయబడి నిలబడి ఉండాలి. దేవుని యొక్క ఆ సిలువకు అర్థం ఏంటంటే, సిలువ మరణానికి అర్థం ఏంటంటే, మనము దేవుని రాజ్యంలో ఎప్పుడైతే నిలబడి ఉంటామో అప్పుడే ఈ సిలువకి సరి అయినటువంటి అర్థం తీసుకొచ్చినటువంటి వాళ్ళం అవుతాం. ఆమేన్. ఇప్పుడు కూడా సంఘాలలో, ఇప్పుడు కూడా దేవునిలో ఉన్నటువంటి వాళ్ళు ఆయా విధాలుగా సహకరిస్తూ ఉంటారు. ఆయా రకాలుగా వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చేయగలిగినంత ఎంత అయితే చేస్తారో వాళ్ళు చేస్తూ ఉంటారు సంఘానికి. చేసినప్పుడు బయట అన్యులైనటువంటి వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. దేవుని పేరు చెప్పుకొని మనము బ్రతుకుతా ఉన్నాం. వాళ్ళని మించి మన జీవితాల్లో వృద్ధి అనేది మనకి కనపడాలని ఎప్పుడు తాపత్రయపడుతూనే ఉంటాం. ఇది నాణ్యానికి ఒకవైపు. ఇంకొక వైపు ఏంటంటే నాణ్యానికి దేవుని రాజ్యంలో ఇంతగా మనం సహకరిస్తూ ఉన్నాం కదా, దేవునికి ఇంతగా మనం సహకరిస్తూ ఉన్నాం. సహకరించినప్పుడు మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడు అయినటువంటి పౌలు దైవ సేవకుడు ఆయనకి సహకారంగా ఉన్నటువంటి వారి గురించి ఒక మాట పలుకుతాడు. ఆయనకు ఎవరైతే పరిచర్యలో, ఎవరైతే ఈ దేవుని మార్గంలో సహకారంగా ఉన్నారో, ఆయనకు సహకరించారో వాళ్ళ గురించి ఒక మాట పలుకుతాడు. ఆ మాటను మనం ఒకసారి చదువుకొని తర్వాత మనం ఎక్కడ ఉన్నామో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో రాయబడి ఉంటది. ప్రభువునందు ఏక మనసు గలవారై ఇందుడని యువోదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొని చూన్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. సంఘానికి, దేవుని మందిరానికి సహకరిస్తా ఉన్నాం. ఏ విషయంలో అయినా సరే మన వంతు సహకారం అనేది ఉంది, బాగానే ఉంది. ఉన్న తర్వాత అంతో ఇంతో జీవితంలో మనకి ఎదుగుదల అనేది కనపడుతూనే ఉంది. ఇది కాకుండా జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలి. పౌలు అదే మాట చెప్తా ఉన్నాడు.
నాకు ఎవరైతే సహకరించారో వాళ్ళు ఉత్త సహకరించిన మనుషులే కాదు, వాళ్ళు సహకరించడంతో పాటుగా వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇది ఆ దేవుని దగ్గరికి పోయి దేవుని దగ్గర ఉన్న ఆ జీవ గ్రంథాన్ని తీసుకొని అందులో ఉన్న వీళ్ళ పేర్లు చూసినట్లుగా పౌలు చెప్తా ఉన్నాడు. ఆ బుక్ తీసుకొని ఆ గ్రంథాన్ని తీసుకొని పౌలు చదివి వచ్చినట్లుగా వాళ్ళ గురించి చెప్తా ఉన్నాడు, సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎంతగా సాక్ష్యం చెప్తా ఉన్నాడు అంటే పక్కన ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ అడిగితే, నువ్వే చూసి వచ్చిన వాళ్ళు అడిగితే, అవును చూసి వచ్చాను నేను చదివే వాళ్ళ పేర్లు అనేంతగా చెప్తా ఉన్నాడు సాక్ష్యం. మనం కూడా బ్రతుకుతూ అందరితో పాటు బ్రతుకుతూ ఈ దేవుళ్ళు ఉన్నప్పుడు ఇంకొంచెం ఒక అడుగు ముందే ఉంటాం వాళ్ళకంటే. మనం ఉన్న తర్వాత ఇంకొక వైపు క్రీస్తు మార్గం, దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే ఇవే కాదు క్రీస్తు అనేటువంటి మనుషుడు బలియాగమైంది ఎందుకో దానిని మిగిలిన వాటికంటే ఎక్కువగా మీ మనసులో పెట్టుకొని మీ మార్గాలలో ఆ విషయాన్ని ప్రతిరోజు ప్రతి దినము కూడా ప్రతి గడియలో కూడా ఆలోచనలో ఉంచుకొని పదే పదే ధ్యానించండి. ఏమి ఉంచుకోవాలంటే ఆలోచనలో మనము దేవుని జీవ గ్రంథంలో ఉండాలి, ఆయన రాజ్యంలో మనం నిలబడాలి. ఈ యెరూషలేము పట్టణంలో యేసు ప్రభు తిరుగుతా ఉంటే ఆ మతలాదివారం రోజున అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలవరపడతారు. ఈ ప్రభు ఎవరు, మనకున్న ప్రభు ఎవరు, పరలోకంలో ఉన్నాడు, యెహోవా దేవుడు పరలోకంలో ఉన్నాడు. మరి ఈ కొత్త ప్రభు ఎవరు? ఈ కొత్త ప్రభు ఎవరంటే జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడాలని నిర్ణయించబడిందో వాళ్ళ పేర్లని ఈ పరిశుద్ధుని రక్తం చేత రాయబడటం కొరకు ఈ కొత్త ప్రభు అనేది దేవుడు ఏర్పాటు చేసి యెరూషలేము పట్టణంలో మతలాదివారం రోజున ఆ జనాలందరికీ కూడా ఒక హింట్ అనేది ఇచ్చిందని అంటారు కదా, హింట్ అని. వాళ్ళకు ఒక సూచనగా ఆ రోజు యేసు ప్రభుని వాళ్ళ ముందు పెట్టిండు. ఆ తర్వాత అదే రోజుకి ఆదివారం రోజున అది జరుగుతుంది. తిరిగి మళ్ళీ ఆదివారం రోజున ఈ కనిపించినటువంటి మనుషుడే ఈ ప్రపంచంలో భూమి పుట్టింది మొదలుకొని అప్పటి వరకు ఇప్పటి వరకు ఆ క్రీస్తు ఉన్నటువంటి ఆ రోజు నుంచి ఆ రోజు వరకు ఎంత కాలం అయితే గడిచిపోయిందో ఆ కాలంలో, క్రీస్తు నుంచి మళ్ళీ ఈ రోజు దాకా ఎంత కాలం అయితే గడిచిపోయిందో ఈ కాలంలో ఎవ్వరు కూడా చేయలేనటువంటి కార్యము దేవుడు ఈ క్రీస్తు అనేటువంటి ఒక కొత్త ప్రభువుగా ఏర్పాటు చేయబడినటువంటి ఆ మనుషుల జీవితంలో యెహోవా దేవుడు చేయటం జరిగింది. అదే పునరుద్ధానం. ఒక మనుషుడు చనిపోయి తిరిగి లెగవటం అనేది అప్పటి వరకు లేదు, ఇప్పటి వరకు లేదు. అది క్రీస్తు జీవితంలో మాత్రమే ఉంది. ఆ క్రీస్తు జీవితాన్ని ఏర్పాటు చేసిన ఎవరయ్యా అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఆ దేవుడు కూడా ఈ రోజున మనకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మనకు తెలిసినటువంటి వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు, ఏదో పని చేసుకొని మనం బ్రతుకుతా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మన ఆలోచనలో ఎక్కువ భాగం ఏముంటుందంటే ఎటు తిరిగి వృద్ధిలోకి రావాలి, అంటే అన్ని విధాలుగా మనం ఆశీర్వదించబడాలి అని అనుకుంటామే. కానీ ఇంకొక వైపు ఎప్పటిలాగానే ఈ ఆలోచనలు ఉంటాయి మనకి. ఈ ఆలోచనల మీద ఒక అడుగు ఏముండాలంటే, ఒక మెట్టు ఏది ఉండాలంటే జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడుతున్నాయా లేదా, రాయబడి ఉన్నదా లేదా, రాయబడినటువంటి పేరుని మనం నిలుపుకుంటున్నామా లేదా, నిలుపుకుంటే దేవుని రాజ్యంలోనికి మనము సమృద్ధిగా ప్రవేశం అనేది జరిగేటట్లుగా మనం చూసుకుంటా ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రీస్తు అనేటువంటి మార్గం ఎందుకంటే మిగిలినటువంటి మనుషులందరూ కూడా ఎందుకు కలవరపడతా ఉన్నారంటే, కలవరపడటం ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు చూసినటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథము, అప్పటి వరకు వాళ్ళు చూసినటువంటి పరిస్థితులు అటు తర్వాత రోజుల్లో కనపడవు. ఈయన ఎవరో కొత్తగా ప్రభు అని చెప్పని అంటా ఉన్నారు, ఇది ఎక్కడి మాటలు, ఇవన్నీ ఈ యెరూషలేము పట్టణంలో మా ఇళ్లలో వినపడకూడదు కదా అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అవును, నిజమే. ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా వేరే మనుషులు కానీ వేరే
మార్గాలు కానీ ధర్మశాస్త్ర గ్రంథానికి పూర్తి విరుద్ధం. అంటే దేవుళ్ళు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొత్తగా దేవుని మార్గం అనేది ఏదైనా సరే ఏర్పాటైతే అది కావచ్చు, ఈ ధర్మశాస్త్ర గ్రంథానికి పూర్తి విరుద్ధం. ఆ పూర్తి విరుద్ధమైందే వాళ్ళ మధ్యలోనే జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా భయపడిపోతా ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో భయపడే పరిస్థితులు ఏమైనా ఉంటే అది మనం బాగుపడుతున్నామా లేదా అనే విషయాన్ని కొంచెం సేపు పక్క పెట్టి జీవ గ్రంథంలో పౌలు చెప్పినట్లుగా మనం సహకరిస్తే దేవుని వాక్యము ద్వారా మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయా లేదా, ఆ మాటలు మనకు వినపడుతున్నాయా లేదా, అటువైపుగా ఆలోచన అనేది మనం చేయాలా. ఆ ఆలోచన అనేది మన ప్రవర్తన సరి చేసుకొని మన జీవితంలో ఆ దేవుని వాక్యము వినపడేటట్లుగా మనము దేవునితో నడుచుకోవాలి. ఆమేన్. ఈ జీవ గ్రంథం అనేది దేవుని స్వహస్తాలతోటి మనుషుల యొక్క ఆలోచనను బట్టి కాకుండా దేవుని చిత్తానుసారంగా వాళ్ళ పేర్లు రాయబడతాయి. దేవుని చిత్తానుసారంగా అంటే మనం తిరగాలట, దేవుని వైపుగా మనం తిరగాల. ఈ తిరగటం కోసమే ఈరోజు ఈ వాక్యము, అలాగనే ఈ మతలాదివారం. ఆ రోజున కలవరపడినటువంటి వాళ్ళలో అనేకులు ఆ తర్వాత వారం నుంచే యేసు ప్రభువుని నమ్మటం మొదలుపెట్టారు. భయపడ్డారు. భయపడినటువంటి మనుషులకి తర్వాత అన్నంత పని జరిగింది. ఈయన కొత్త ప్రభు, కొత్త మనుషుడు అని చెప్పి అనుకున్న విధంగానే ఆ తర్వాత వారం నుంచే యేసు ప్రభు నిజమైనటువంటి రక్షకుడని ఒక్కొక్కళ్ళు కూడా నమ్మటం మొదలుపెట్టి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని కాదని జీవ గ్రంథం వైపుగా, జీవము కలిగినటువంటి దేవుని రాజ్యము వైపుగా వాళ్ళు నడవటం మొదలుపెట్టారు. మన జీవితాలు కూడా అలాగ ఉండాలని మన అనుదిన ప్రార్థనలో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటా ఉండండి. మన జీవితాలు దేవుని రాజ్యంలో నిలబడాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.